నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు రైల్వే స్టేషన్ను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. నగరంలోని కట్టమంచి గంగినేని చెరువులను ఆధునిక హంగులతో సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్. మహిళలకు మనోధైర్యం భద్రత కల్పించాలన్న లక్ష్యంతో జిల్లాలో మొదటిసారిగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను ఏర్పాటు చేశాం. జిల్లా ఎస్పీ మణికంఠ. వార్తల్లోని వివరాలు. చిత్తూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తానని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. శుక్రవారం చిత్తూరు రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎంపీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ రోడ్లు, లిఫ్టులు, గార్డెన్ తదితర పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రసాదరావు మాట్లాడుతూ చిత్తూరు రైల్వే స్టేషన్ 12 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఇందులో 50% పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు సకాలంలో పూర్తయ్యే విధంగా కాంట్రాక్టర్కు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే చిత్తూరు రైల్వే స్టేషన్ మీదుగా 36 రైళ్లు వెళ్తున్నాయని, ఇందులో 6 రైళ్లు ఆపకుండా వెళ్తున్నాయని, వాటిని నిలుపుదల చేయడం, చిత్తూరు మీదుగా మరికొన్ని ప్రాంతాలకు వెళ్లే ట్రైన్లు ప్రారంభించడం జరుగుతుందన్నారు. అంశాల వారీగా రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే స్టేషన్ మేనేజర్ ముద్దుస్వామి, రైల్వే బోర్డు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రైల్వే స్టేషన్ రినోవేషన్ వర్క్స్ జరుగుతుంది. ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ రినోవేషన్ పరిశీలిద్దామని వచ్చాను. అయితే దీనికి సంబంధించిన కొన్ని సమస్యలు మాకు ఎదురైనాయి. ఇక్కడ స్టేషన్ మాస్టర్ గారు, స్టేషన్ మేనేజర్ గారు, కమర్షియల్ మేనేజర్ గారు, ప్రొటెక్షన్ ఫోర్స్ని కూడా కలవడం జరిగింది. బేసిక్గా ముందు మనం ట్రైన్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ దగ్గర 32 ట్రైన్స్ వెళ్ళటం కానీ రావటం కానీ జరుగుతుంది. దానిలో 6 ట్రైన్స్ మెయిన్ ఇక్కడ ఆగటం లేదు, ప్రజల సౌకర్యాలతో ఆగటం లేదు. దానికోసం డేటా తీసుకొని ఇప్పుడు మేము సప్లై చేస్తాం. ఎందుకు మనకు కావాలి ఇక్కడ ఆగాలనేది ట్రేడర్స్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ, ఎంప్లాయీస్ కానీ ట్రావెల్ ఎక్కువ ఉంది. ఆ టైమింగ్స్ కూడా బాగా సూట్ అయ్యేటట్టు దానికి మేము జీఎం గారిని రిక్వెస్ట్ చేస్తాం. మిగతా 27 ట్రైన్లు కూడా వస్తున్నాయి, వెళ్తున్నాయి. దానిలో అన్ఈవెంట్ టైమింగ్స్ ఉన్నాయి మనకు. అంటే ఈవినింగ్ ట్రావెల్ చేసేవాళ్ళకి ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళాలంటే 5 గంటల నుంచి 10 గంటల దాకా ట్రైన్ లేదు. ఆ ముందు ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది. అంటే వాడుకోవాల్సిన టైంలోనేమో ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది, వాడుకోవాల్సిన అవసరం లేనప్పుడు ఫ్రీక్వెన్సీ ఎక్కువ. దీనివల్ల ట్రాఫిక్ తక్కువ ఉంది. ఇక్కడ మన స్టేషన్ మాస్టర్ గారి తర్వాత వీళ్ళ డేటా ప్రకారం దిగేవాళ్ళు కానీ వెళ్ళేవాళ్ళు కానీ మొత్తం 6000 మంది ఇక్కడ రోజుకి కాబట్టి ప్రతి ట్రైన్కి యావరేజ్గా 100 మంది దాకా వస్తుంది. వీళ్ళందరికీ ఫెసిలిటీస్ ఇవ్వాలంటే స్టేషన్ బాగుండాలి. అందుకే రినోవేషన్ టేకప్ చేశారు. కాంట్రాక్ట్ వర్క్ జరుగుతుంది. ఈ ట్రాక్స్ ఎక్స్పెన్షన్ లేదు కానీ బట్ ప్లాట్ఫామ్స్ అన్నీ రినోవేషన్ అవుతుంది. ఫెసిలిటీ బాగుండి ఒక మార్చి లోపు ఇది కానీ కంప్లీట్ అయితే ప్రజలకు సౌకర్యాలు పెరుగుతాయి, రైల్వే స్టేషన్ సౌకర్యాలు. అలాగే కాంట్రాక్టర్ కూడా ఇది మొత్తం దగ్గర 12 కోట్ల కాంట్రాక్ట్ ఉంటుంది. రినోవేషన్ చాలా మోడర్న్గా జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత ప్రజల సౌకర్యార్థం అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి. లైన్స్ కూడా లైన్స్ అయితే ఇంతవరకు ఇంక్రీజ్ అవ్వలేదు. రినోవేషన్ ఈజ్ ఫర్ బిల్డింగ్స్ అండ్ ప్లాట్ఫామ్స్. ఐ థింక్ మనం ట్రైన్స్ పెరిగితే మనకు లైన్స్ కూడా పెరగాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్కి కూడా మనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనం మ్యాంగో పల్ప్ ఎక్స్పోర్ట్ చేస్తాం, తర్వాత జాగరీ ఎక్స్పోర్ట్ చేస్తాం. రైల్వే అందరికీ తెలుసు, రైల్వే ట్రాన్స్పోర్ట్ ఈజ్ చీపర్ దాన్ లారీ అండ్ రోడ్. కాబట్టి మన గూడ్స్ ఫెసిలిటీ కూడా వినియోగించుకోవాలంటే అదర్ లైన్స్ కావాలి, గూడ్స్ షెడ్స్ కూడా కావాలి. ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్స్తో మేము జీఎం గారిని రిక్వెస్ట్ చేస్తాం. తర్వాత కాంట్రాక్ట్ చెన్నై కాదండి, సికింద్రాబాద్. ఇట్ కమ్స్ అండర్ సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్కి వెళ్ళిపోతుంది. మీరు చెన్నై మాట్లాడేది సదరన్ రైల్వే, కుప్పం వెళ్తుంది. మనం మాత్రం సికింద్రాబాద్కి వెళ్ళే ఉంటాం. సో వాళ్ళకి రిప్రజెంట్ చేస్తాం. ఇంకా రైల్వేకి సంబంధించినవన్నీ జీఎం గారితో కొన్ని స్టాపింగ్స్ దాన్ని రెగ్యులరైజ్ చేయమని అడుగుతాం. ప్లస్ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి.
హమాలీస్ ఇప్పుడే అప్రోచ్ అయ్యారు. వాళ్ళు 15-20 సంవత్సరాల నుంచి పనిచేసినా కూడా రెగ్యులరైజ్ అవ్వలేదు. వాళ్ళ రూల్స్ ఏంటో వాళ్ళ రెగ్యులేషన్స్ ఏంటో నేను చూస్తాను. నాకు కొన్ని తెలుసు. మా డిపార్ట్మెంట్లో మినిమం 10th చదివిన వాళ్ళకి, తర్వాత 15 ఏళ్ళు చేసిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి. దాని ప్రకారం రెగ్యులరైజ్ చేయాలి. హమాలీలు లేడీస్ జెంట్స్ ఇద్దరు ఉన్నారు. తర్వాత వాళ్ళకి కూడా నేను రిప్రజెంటేషన్ ట్రై చేస్తాను. నగరంలోని కట్టమంచి గంగినేని చెరువులను ఆధునిక రంగులతో సుందరంగా తీర్చిదిద్దుతామని చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ చెప్పారు. శుక్రవారం ఎమ్మెల్యే మేయర్ అముద, కమిషనర్ అరుణ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి కట్టమంచి గంగినేని చెరువు కట్ట ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువుల విస్తీర్ణం, కాలువల పొడవు, ఆక్రమణలు తదితర అంశాలపై చర్చించారు. చెరువుకు సంబంధించి సర్వే రికార్డులను తెప్పించి పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో చెరువులకు నీళ్లు వచ్చే కాలువలను శుభ్రంగా ఉంచాలని, కాలువల్లో అడ్డంకులను తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చెరువులు, కాలువలు ఆక్రమణలకు గురి కాకుండా ఫెన్సింగ్ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే సమయంలో కట్టమంచి గంగినేని చెరువు కట్టలను మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని, ప్రజల సౌకర్యార్థం ఆధునిక వసతులతో వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. గంగినేని చెరువులో కొండమిట్ట, చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజల కోరిక మేరకు వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. చిత్తూరు నగరంలో ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించేలా సుందరీకరణ పనులు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ డిఈ హీరాలాల్, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు. చిన్న ట్రైన్ మరి అయింది. ఇప్పుడు నీళ్ళు ఎట్లా పోతుంది అంటే అది ఎవరు తప్పేదేమో, మొత్తం టోటల్ గా సైడ్ అది వదిలేసినాం కాబట్టే కదా. వదలకుండా ఉండుంటే అధికారులు చేయరు కదా. ఇప్పుడు మీరు ఎవడైనా ఒకడు ఏదైనా కడుతున్నాడు అంటే వాడిని ఆపి పర్మిషన్ అంటే ఎవరు ఇరు కాబట్టి కట్టనీయకూడదు. మనమే పోయిందని వదిలేసి ఇప్పుడు కట్టినారు కొడదామంటే ఇంకా డిస్టర్బెన్సెస్, ఒక్కొక్కటి దగ్గరికి పోయి ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇది ఎక్కడ మేడం? ఇది గవర్నమెంట్ వాళ్ళే కట్టారా? RWS ఆఫీస్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసులు ఉన్నాయి సార్. వాళ్ళు కూడా చెరువులోనే కట్టారా? అప్పుడు వాళ్ళకి లేదు సార్, అందుకని వాళ్ళు తీసుకున్నారు అది ల్యాండ్. అది తీసుకునేది ఇప్పుడు ఇట్లా పైన ఏడన్నా తీసుకోవాలి కానీ నార్త్ ఈస్ట్ వాటర్ ఇప్పుడు వాళ్ళే చెప్తారేమో గవర్నమెంట్ వాళ్ళే కట్టుండారు మేమేం చేస్తామో. RWS కి బోర్వెల్స్ ఉన్నాయి కదా సార్, అందుకని మీరు పర్మిషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి శాఖే సార్ బోర్వెల్స్. మేడం ఉన్న ఎన్క్రోచెస్ లో కట్టిన వాళ్ళన్నా వదిలేసి మిగిలిన ల్యాండ్ అనే రికవరీ చేస్తే వీళ్ళు పట్టా ల్యాండ్స్ అనేది ఏవేవి పట్టా ల్యాండ్స్ అసలు ఆ పట్టాలు కూడా బోగస్. దీంట్లో ఏం లేవు. అటు ఈ చెరువు అది మనం చక్కగా డెవలప్ చేశారు. ఇది మన స్మార్ట్ ఆపోజిట్ లా మొదలియార్ వెల్ఫేరా? బ్లూ కలర్ మాది ఓనర్షిప్ అండ్ రైట్స్ వచ్చాడు ఎవరో ఒక అతను. అదే సార్, అది ఒకసారి అది ఎవరిదమ్మా? బ్లూ షీట్ ఉన్నది ఇదా? ఇక్కడ బ్లూ షీట్స్ ఉన్నాయి. ఇదా? ఇదేమో ఈ గ్యాప్ సార్, ఈ గ్యాప్ అటు వెళ్తాం. ఇప్పుడు రోడ్డు పక్కన ఎప్పుడు ఇచ్చారు అది? నీటి మునక కింద ఇస్తారు సార్. నీటి మునక నీళ్ళు లేనప్పుడు వ్యవసాయం చేసుకుని అప్పుడు ఇచ్చేవాళ్ళు. అవును ఇచ్చారు. దాంట్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ రాకూడదనే ఉంటాయి కదా నిబంధనలు కూడా. అంటే ఇచ్చింది ఏం కాదు సార్, ఒరిజినల్ గానే సెటిల్మెంట్ సార్. వాళ్ళు ఇప్పుడు అమ్మే చెరువు కాకుండా ల్యాండ్ అది. తనను కలిసేందుకు వచ్చే నాయకులు, కార్యకర్తలు బొకేలు, సాలువాలు లేకుండా ప్రజలకు ఉపయోగపడే వస్తువులు తీసుకురావాలని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. శుక్రవారం జనసేన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు జనసేన ఎంపీలు చేరుకున్నారు. ఎంపీలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కూరగాయలతో కూడిన బొకేను అందజేశారు. బొకేని అందుకున్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ
తనను కలిసేందుకు వచ్చే నాయకులు కార్యకర్తలు బొకేలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే వస్తువులు తేవాలని త్వరలోనే ఉమ్మడి ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించనున్నామని దీనికి సంబంధించి పేదవాడి ఆకలి తీర్చేందుకు ప్రతిరోజు ఒక నేత వారికి అవసరమైన టోకెన్లు అందించాలని పిలుపునిచ్చారు. అలాగే పండ్లను పుస్తకాలను అందజేస్తే అనాథ ఆశ్రమంలోని పిల్లలకు అనాథలకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఇది మీరు పూలు కంటే కూడా ఇది ఇస్తే బెటర్ అని చెప్పారు. ఎవరికొకళ్ళకి ఇవ్వచ్చు, చాలా మందికి అనాథాశ్రమాలకి ఇవ్వచ్చు. చాలా నా రిక్వెస్ట్ కూడా అందరికీ చాలా మంది విగ్రహాలు శాల్వాస్ ఇవన్నీ తీసుకొస్తా ఉన్నాను. వచ్చేవారందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మన సమీప భవిష్యత్తులో రాబోయే అన్నా క్యాంటీన్స్కి ఏదైనా మీరు కాంట్రిబ్యూషన్ లాగా ఏదైనా అలాంటి టోకెన్స్ అన్నా ఇవ్వండి. వాళ్ళు గివ్ టు గవర్నమెంట్ మన ప్రభుత్వానికి ఇద్దాం. అలాగే మీకు ఏదైనా పర్సనల్గా ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను. అలా కాకుండా ఈ విగ్రహాలు శాల్వాలు ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి. ఆ విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు. అందుకని దయచేసి నా విన్నపం, మా ఎంపీఎస్ ఇది స్టార్ట్ చేశారు, ఇనిషియేట్ చేశారు. ఇట్లా మనస్ఫూర్తిగా వారి స్ఫూర్తిని తీసుకొని అందరిని దయచేసి కూరగాయలు ఇవ్వని కాదు కానీ ఫ్లవర్ బుకేస్తో మనీ వేస్ట్ చేయొద్దు, విగ్రహాల కోసం ఇబ్బంది పడద్దు, షాల్స్ కూడా తేకండి. నా రిక్వెస్ట్ అది ఒకటి. ఏదైనా చేయగలిగితే నాకు చేయకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ అది ప్రజలకి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడేలా చేయండి. మోర్ దెన్ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళలకు మనోధైర్యం భద్రత కల్పించాలన్న లక్ష్యంతో జిల్లాలో మొదటిసారిగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ మణికంఠ తెలిపారు. శుక్రవారం చిత్తూరు మహిళా పోలీస్ స్టేషన్లో మహిళల సమస్యల పరిష్కారం కోసం నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ కుటుంబ సలహా కేంద్రం వలన మహిళల భద్రతతో పాటు సమాజంలో శాంతి భద్రతలను కాపాడడానికి మరో అడుగు ముందుకు వేయగలిగామని పేర్కొన్నారు. మహిళలపై జరిగే హింసను తగ్గించడం లక్ష్యంగా ఫ్యామిలీకు ఎంతగానో ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. కుటుంబ సలహాల కేంద్రం ద్వారా కుటుంబాలలో తలెత్తే వివాదాలు, గొడవలు మరియు ఇతర సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించవచ్చునని వివరించారు. ఈ కేంద్రంలో మానసిక నిపుణులు, కౌన్సిలర్లు మరియు చట్ట నిపుణులు అందుబాటులో ఉంటారని, వీరి ఆధ్వర్యంలో బాధితులకు సలహాలు, మార్గదర్శకాలు అందించి వారి సమస్యలను పరిష్కరించడంలో సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. బాధిత మహిళతో పాటు కుటుంబ సభ్యులకు వారంలో ఒక రోజు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా స్టేషన్ డిఎస్పీ సుధాకర్ రెడ్డి, సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ డిఎస్పీ శ్రావణ్ కుమార్, 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి, 2 టౌన్ సిఐ గులసయ్య, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. మనము ప్రతి మండే కూడా పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రసల్ తీసుకోవడం జరిగింది. దీనిలో చాలా రకాల పిటిషన్స్ వస్తుంటాయి. సో కొన్ని రకాల పిటిషన్స్లో డైరెక్ట్గా మనం ఎఫ్ఐఆర్ వేసుకోవచ్చు. కొన్ని రకాల పిటిషన్స్ మనము ఫ్యామిలీస్కి సంబంధించి వస్తుంటాయి. వీటిలో ఒక 10 నిమిషాల్లో, ఒక అరగంటలో మనము సర్దుబాటు చేసేద్దాము, వాళ్ళని ఒక అంగీకారానికి తీసుకొద్దాము అనేది కష్టంగా మారుతుంది. సో ఎక్కువ మంది రాగానే వాళ్ళకి మనము ఇచ్చే ఆప్షన్ ఇద్దరు కౌన్సిలింగ్ కావాలా లేకపోతే కేసు రిజిస్టర్ చేయాలా అని అడగాల్సి వస్తుంది. సో వాళ్ళు ఆ టైంలో తీసుకునే పొరపాటు నిర్ణయాల వల్ల ఒక కేసు కనుక రిజిస్టర్ చేస్తే, సపోజ్ ఒక లేడీ వచ్చి వాళ్ళ భర్త మీద, అత్త మీద కంప్లైంట్ ఇచ్చారు, మనం కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి స్కోప్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఒక క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇటువంటి స్కోప్ అనేది చాలా తగ్గిపోతుంది. సో మనకి 2008లో లలితా కుమారి ఒక కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఎప్పుడైతే సరే ఫ్యామిలీ డిస్ప్యూట్స్కి, మ్యారిటల్ డిస్ప్యూట్స్కి సంబంధించి కేసెస్ పోలీస్ దగ్గరికి వస్తాయో మనకి ప్రిలిమినరీ ఎంక్వైరీకి చాలా టైం ఉంది. సో వెంటనే మనం కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్సెప్ట్ వాళ్ళు బాగా గ్రేవ్ ఇంజురీస్ ఏమన్నా ఉన్నా, లేకపోతే బాగా విపరీతంగా టార్చర్ చేస్తున్నారని హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అట్లా ఉంటే తప్పితే
రెగ్యులర్గా ఏదన్నా ఫిజికల్ లేకుండా మెంటల్ హెరాస్మెంట్ ఏదైనా ఉంది అన్నప్పుడు మనం కౌన్సిలింగ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో స్ట్రైట్ అవే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా మనం బోత్ పార్టీస్, హస్బెండ్ సైడ్ అండ్ అమ్మాయి సైడ్, సో అందరినీ కూడా మనం పిలిపించి కౌన్సిలింగ్ చేయడం. ఈ కౌన్సిలింగ్ అనేది ఒక సిట్టింగ్లో అవ్వకపోవచ్చు, ఒక హాఫ్ అన్ అవర్లో 1 డేలో అవ్వకపోవచ్చు. సో దీన్ని లీగల్గా ముందరికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అండ్ ఓన్లీ పోలీసులు కూర్చుంటే అన్ని ఇష్యూస్ సార్ట్ అవుతామండి. సో దానికోసం ఒక సైకియాట్రిస్ట్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, నెక్స్ట్ లీగల్ అడ్వైజరీస్ వీళ్ళంతా కూడా కూర్చొని భర్త సైడ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అండ్ భార్య వాళ్ళ వైపు ఏం చెప్తున్నారు అనేది మొత్తం విని, సో మా వైపు నుంచి లీగల్గాను నెక్స్ట్ కౌన్సిలింగ్ ఇవ్వడం గాను, సో ఒక నెంబర్ ఆఫ్ ఎడ్జర్న్మెంట్స్ ఈరోజు చెప్తాము, వాళ్ళలో మార్పు వస్తుందో లేదో చూస్తారు, మళ్ళీ నెక్స్ట్ ఎడ్జర్న్మెంట్ వేసి వచ్చే వారం రమ్మని చెప్తుంది జరుగుతుంది. సో ఈలోపు వాళ్ళలో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయని చూసుకుంటాము. సో అలా 3 లేదా 4 సిట్టింగ్స్లో వాళ్ళలో మార్పు వచ్చినట్లయితే, మనం చేసే కౌన్సిలింగ్ వల్ల ఉన్నట్లయితే వితౌట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ మనకి కౌన్సిలింగ్ దశలోనే వాళ్ళు ఒకరితో ఒకళ్ళు కలిసి ఉండే అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ డిసైడ్ చేసుకోవాల్సింది వాళ్ళు. ఈవెన్ ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా కోర్టు చాలా టైం ఇస్తుంది. నోటీసులు ఇచ్చిన టైం తర్వాత కూడా చాలా టైం ఇస్తారు. ఎందుకంటే ఇద్దరు కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు అది చెడగొట్టడం కోర్టుకు కూడా ఇష్టం ఉండదు. సో ఈ ఉద్దేశంతో కోర్టే టైం ఇస్తున్నప్పుడు మనము వితౌట్ ఎఫ్ఐఆర్ మనం చేస్తున్నాము. సో మనం కౌన్సిలింగ్ చేసి ఎందుకు ప్రయత్నించకూడదు, ఈ ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి వారం కూడా ఏదో ఒక రోజు ఇక్కడ మనకు వచ్చిన అన్ని టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్, ఇప్పుడు ఒక్కొక్కసారి చాలా ఆస్తి తగాదాలు వస్తాయి, దానిలో పోలీసులు డైరెక్ట్గా జోక్యం చేసుకునేది ఏమీ ఉండదు. మనం ఎక్కడైతే నేరం జరుగుతుందో అప్పుడే వస్తాం. కానీ వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ తగ్గిపోయి వాళ్ళిద్దరు పరస్పరం వాదులాడుకోవడం, కొట్టుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నా, లేదా హస్బెండ్ అండ్ వైఫ్కి సంబంధించి ఉన్నా, అత్తయ్య మావయ్య ఇట్లాంటి వాళ్ళకి సంబంధించి ఉన్నా, లేదా ఫ్యామిలీస్కి మధ్య డిస్ప్యూట్ ఉన్నా కూడా వీటన్నిటిని కూడా మన కౌన్సిలింగ్ సెంటర్లో కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. విద్యుత్ శాఖతో పాటు వైద్య శాఖలో ఉద్యోగాలు అమ్ముకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూములు, గనులు, ఇసుకను దోచుకోవడం జరిగిందని, అంతేకాకుండా నిరుద్యోగులు కడుపు కొట్టి విద్యుత్ మరియు వైద్య శాఖలో ఉద్యోగాలను కోట్లాది రూపాయలకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి 15 రోజుల ముందు దాదాపుగా 700 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు కంప్యూటర్ ఆపరేటర్, ఆఫీస్ అసిస్టెంట్ మరి ఇతర ఉద్యోగాల పేరుతో కనీసం అప్లికేషన్ కూడా వెరిఫై చేయకుండా నియమించుకోవడం బాధాకరమన్నారు. ఈ ఉద్యోగాలకు తగిన క్వాలిఫికేషన్ లేకపోయినా 5 లక్షల నుండి 10 లక్షల వరకు వసూలు చేసి నిరుద్యోగుల కడుపు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో దాదాపుగా 20 కోట్లకు పైగా చేతులు మారాయని ప్రాథమిక విచారణలో తేలిందని, దీనిపై టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో సిబిసిఐడి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, మధు యాదవ్, బాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇసుకని, ల్యాండ్ని, వైన్ని అమ్ముకున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చివరికి నిరుద్యోగులు కడుపు కొట్టు ఉద్యోగాలు కూడా అమ్ముకున్నాడు. ముఖ్యంగా విద్యుత్ శాఖలో ఎన్నికలకు నోటిఫికేషన్ రావడానికి 15 రోజుల ముందు విద్యుత్ శాఖలో చిత్తూరు జిల్లాలో దాదాపు 700 మందిని ఫీల్డ్ అసిస్టెంట్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, ఆఫీస్ అసిస్టెంట్స్, ఇతర ఉద్యోగాల పేరుతో 700 మందిని నియమించుకున్నాడు. ముఖ్యంగా పుంగునూరు నియోజకవర్గంలో 25 సబ్స్టేషన్లో 4 చొప్పున 100 మందిని నియమించుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ కో అండ్ టీమ్. ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల రూపాయలు వసూలు చేసుకొని తిన్నారు. అదేవిధంగా NHRM, నేషనల్ హెల్త్ మిషన్, దీంట్లో కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి DMHO, DCHS ఇతర అధికారులను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి దాదాపు 375 ఉద్యోగాల్ని కనీసం అర్హత లేని వాళ్ళని నకిలీ సర్టిఫికేట్లు పెట్టి అప్లికేషన్ పెట్టకుండా కానీ అమ్ముకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ టీం. కాదని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, నేను ఓపెన్ ఛాలెంజ్ తెలుగుదేశం పార్టీ పక్షాన, నువ్వు ఎంతో ఇష్టపడేటువంటి చదువు అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? మేము వస్తాం.
నువ్వు వచ్చేది కానీ సిద్ధంగా ఉంటే చెప్పు, ఆడొచ్చి ప్రమాణం చేస్తాం, మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ తీసుకొస్తాం. గౌరవ మాజీ మంత్రి గారు, లేదు మా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవాలయానికి వస్తావా, రా, ఏడైనా ప్రమాణం చేయడానికి సిద్ధం. జిల్లాలోని చిత్తూరు నగరపాలక, పురపాలక, గ్రామ పంచాయతీల నుండి గ్రంథాలయ సంస్థకు చెల్లించవలసిన బకాయిలను వెంటనే చెల్లించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని జేసీ ఛాంబర్లో జిల్లా స్థాయి గ్రంథాలయ పన్ను సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నగరపాలక, పురపాలక, గ్రామ పంచాయతీలు వసూలు చేసిన ఆస్తి పన్నుల్లో 8% జిల్లా గ్రంథాలయ సంస్థకు విధిగా చెల్లించాల్సి ఉంటుందని, 2007-8 నుండి 2023-24 వరకు ఈ బకాయిలను చెల్లించలేదని అన్నారు. బకాయిలను తిరిగి చెల్లించి గ్రంథాలయ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఈ సమావేశానికి డిపిఓ లక్ష్మి, జిల్లా ఆడిటర్ ఆఫీసర్ కృష్ణారెడ్డి, పుంగనూరు, నగిరి, పలమనేరు మున్సిపల్ కమిషనర్లు నరసింహప్రసాద్, వెంకట్రామిరెడ్డి, జిల్లా గ్రంథాలయ శాఖ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల హామీలు విస్మరిస్తే ఉద్యమం తప్పదని సిపిఐ నేతలు స్పష్టం చేశారు. శుక్రవారం సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించిన సిపిఐ నేతలు అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గత ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఒత్తిడి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో దాటివేత ధోరణి అవలంబిస్తే ఉద్యమాలకు సన్నద్ధం అవుతామని స్పష్టం చేశారు. అప్రజాస్వామిక వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడంలో సిపిఐ పోరాడిన విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని, ఇందులో భాగంగానే ఎన్నికలపై ఇచ్చిన హామీల అమలు కోసం ఆగస్టు 4వ తేదీన సిపిఐ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి సిపిఐ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, కోదండ యాదవ్, మద్దెల సుబ్రహ్మణ్యం, విజయ్ గౌరి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క చిత్తూరులో కూడా జిల్లా కార్యవర్గ సమావేశంలో నిర్ణయించి జూలై 4వ తారీఖున జిల్లా జనరల్ బాడీ సమావేశం జరగబోతున్నాయి. ఈ జిల్లాకు హాజరవుతారు. అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఈ జనరల్ బాడీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని పరిశీలించి కార్యకర్తలకు వివరించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించడానికి మేము సన్నద్ధం అవుతామని తెలియజేస్తూ, ఈ యొక్క 4వ తేదీ ఆగస్టు 4వ జరిగినటువంటి జనరల్ బాడీ సమావేశానికి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు జరపాలని కూడా ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున గత 5 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీని ఓడించాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు, సత్యాగ్రహాలు, ఎన్నో ధర్నాలు నిరసన తెలియజేశాం. ఆ మేరకు కేంద్రంలో అయితే బీజేపీ ఓడకపోయినా పరిస్థితి ఈరోజు ఏర్పడిన గడ్డ పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలో అయితే జగన్మోహన్ రెడ్డి నియంత్రణకు వ్యతిరేకంగా పోరాడినాం. ఆ విషయంలో విజయం సాధించినాం. ఇక్కడ ప్రతిపక్ష టీడీపీ గెలిచింది. కానీ వామపక్షాల బలం పెంచుకోవడానికి మంచి అవకాశం లేకపోయినా ఇప్పుడు ఉన్న పరిస్థితున్నప్పుడు దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి 240 సీట్లు రావడం జరిగింది. ఇండియా కూటమి తరఫున దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నాం. ఈరోజు ఇండియా కూటమి ఈరోజు ఏమైతే హామీలు ఇచ్చారు ఎన్నికలప్పుడు అవన్నీ ఖచ్చితంగా అమలు చేయాలి. రాష్ట్రంలో ఉద్యోగులకు, కార్మికులకు, విద్యార్థులకు, ముఖ్యంగా మన చిత్తూరు టౌన్ లో ఇప్పుడు ఎవరు యూనివర్సిటీ లేదు, కాలేజీ లేవు, వెటనరీ లేదు, అగ్రికల్చర్ లేదు, షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్, పాలిటెక్నిక్ క్లోజ్. ఇక అందరి దాకా కల్లా ఉంది. అదేవిధంగా అన్ని రకాల సమస్యలు ఇక్కడ చిత్తూరులో ఉన్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.